నమస్కారం న్యూస్ విజన్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। నేత్ర పర్వంగా కొనసాగుతున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు। సర్వభూపాల స్వర్ణరథంపై కటాక్షించిన పద్మావతి అమ్మవారు। గోవిందనామ స్మరణలతో మార్బ్రోగిన తిరువీధులు। ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లకు చిహ్నంగా అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన। ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మాథ్యూ వెల్లడి। ఉన్నతాధికారులతో సమీక్ష। శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు। నలుగురు ఆంధ్ర బ్యాంక్ కాంట్రాక్టు సిబ్బంది అరెస్ట్। 60,900 రూపాయల నగదు స్వాధీనం। కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోండి, పేద ప్రజలకు పంపిణీ చేయండి। ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్। భూ స్వాధీన ఉద్యమానికి పిలుపు। వార్తల్లోని వివరాలు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు గురువారం స్వర్ణరథంపై ఊరేగుతూ అమ్మవారి భక్తులను కటాక్షించారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా లోకమాత శుద్ధ స్వరూపిణి అయిన అలవేలు మంగమ్మ శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు। దివ్యాభరణ భూషితురాలైన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి స్వరూపంలో దర్శనమిచ్చారు। ఉదయం సర్వభూపాల వాహనంపై విహరించిన జగన్మాతకు సాయంత్రం వేద పండితులు ఆగమ శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు। గరుడ సేవ రోజున అమ్మవారికి స్వర్ణరథం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది। దీనిలో భాగంగా అమ్మవారిని ఆలయంలోని అద్దాల మండపంకు వేంచేపుగా తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, పరిమళ భరితమైన పుష్పాలతో విశేషంగా అమ్మవారిని అలంకరింపజేసి స్వర్ణరథంపై అధిష్ఠింపజేశారు। భక్తుల కోలాటాలు, పండరీ భజనలు, చెక్క భజనలు, దాస సాహితీ బృందాల మధ్య అమ్మవారి స్వర్ణ రథోత్సవ సేవ అత్యంత వైభవంగా సాగింది। స్వర్ణ రథోత్సవ సేవ అగ్రభాగాన అశ్వ, వృషభ, గజసేనలు నడువగా వేద పండితుల మంత్రోచ్చరణలు, వివిధ దేవతామూర్తుల వేషధారణలు, మంగళ వాయిద్యాల మధ్య కోలాహలంగా సాగింది। అమ్మవారి స్వర్ణ రథోత్సవాన్ని వీక్షిస్తే సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం కావటంతో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు। ఈ స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఉన్నతాధికారులు, పాలక మండలి సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు। ప్రపంచ తెలుగు మహాసభలను భారీ స్థాయిలో నిర్వహించి చిహ్నంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మాథ్యూ పేర్కొన్నారు। తిరుపతిలో డిసెంబర్ 27వ తారీఖు నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న 4వ ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మాథ్యూ సమీక్షా సమావేశం నిర్వహించారు। మంత్రి గల్లా అరుణకుమారి సమక్షంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్, రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ కార్యదర్శి బలరామయ్య, దేవాదాయ శాఖ కార్యదర్శి కెవి రమణాచారి, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, ఐజీ గోవింద్ సింగ్, డీఐజీ చారుసిన్హా, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, రెవెన్యూ ఉన్నతాధికారులు హాజరై మహాసభల ఏర్పాట్లపై కూలంకుషంగా చర్చించారు। అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విన్నీ మాథ్యూ మాట్లాడుతూ మహాసభల నిర్వహణకు ప్రభుత్వం 25 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు। అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయనున్నామని పేర్కొన్నారు। విదేశీ, స్వదేశీ ప్రముఖులతో పాటు 3 రోజుల పాటు సుమారు 1,00,000 మంది ప్రపంచ మహాసభల్లో పాల్గొనే అవకాశం ఉందని, ఆ అంచనా ప్రకారం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయనున్నామన్నారు। అలాగే తాత్కాలిక థియేటర్ను, సాంస్కృతిక కార్యకలాలతో పాటు వస్తువుల ప్రదర్శనశాలలను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు। ఈ 3 రోజుల సదస్సులో 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నామని అన్నారు। వసతి సౌకర్యాల ఏర్పాటును ఛాలెంజ్ గా స్వీకరించి అవసరం మేరకు టెంట్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు। తెలుగు మహాసభ తిరుపతిలో డిసెంబర్ 27 తారీఖు మొదలు పడుతుంది। దాదాపు 20,000 మంది డెలిగేట్స్ ప్రపంచ తెలుగు మహాసభ కోసం వస్తారని అంచనా వేస్తున్నాము। ఇది కాగా 35,000 మంది ఫ్లోటింగ్ పాపులేషన్ కూడా ఈ 3 రోజు ఈ వెన్యూలో ఉంటుంది అని అనుకుంటున్నాను।
ఇంకోటి ఒక టెంపరీ సినిమా థియేటర్ కూడా అక్కడ ఉంటుంది. ఈ ప్రధాన వేదికలో సైడ్లో ఎగ్జిబిషన్స్ ప్యారలల్ జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్స్లో తెలుగు సాహిత్యం, హస్తకళలు, తెలుగు రుచులు అన్ని ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు ఈ November 18th లోపల అన్ని డిపార్ట్మెంట్స్ టెండర్ వేస్తారు. ఒక 27th లేకపోతే 28th Novemberలో వర్క్స్ అని అవార్డ్ చేస్తారు. ఈ ప్రధాన వేదికలో ఒక 10 days లెవెలింగ్ అటువంటి పనులు జరుగుతుంది. దాని తర్వాత 28th లోపల మొత్తం పందల్ వెన్యూ అన్నీ తయారవుతుందని అనుకుంటున్నాను. అనంతరం కేవీ రమణాచారి మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభల చిహ్నంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఆడిటోరియం నిర్మించడానికి భూమి పూజ చేయనున్నామని తెలిపారు. ఈ వేదిక ద్వారా తెలుగు భాష వైభవాన్ని మన ప్రపంచంలో తెలుగు వాళ్ళకందరికీ చాలడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పినటువంటి ఆలోచనతో ఉన్నాం. తిరుపతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహింపబడుతున్నాయి కాబట్టి ఇది చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి శక్తి కాబట్టి ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో మనకు కావలసినటువంటి ఒక ఆడిటోరియాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సినటువంటి దానికి భూమి పూజ చేయాలనేటువంటి దాని మీద కూడా ఆలోచనలో ఉన్నాం. ఎక్కడ ఈ ల్యాండ్ ఐడెంటిఫై చేయాలనే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కానీ సంబంధిత అధికారులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసేసి చూడమని చెప్పని కూడా వీడియో కాన్ఫరెన్స్లో చెప్పారు. అంతకుముందు కూడా సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక చక్కటి జ్ఞాపిక అనేటువంటిది అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి దానికి ఒక భూమి పూజ జరుగుతున్నారు. చక్కగా అంతర్జాతీయ స్థాయిలో కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పంటే ఒక మహతి తప్ప మనకు తిరుపతిలో అంత పెద్దగా లేదు కాబట్టి అంత గొప్పగా ఒక భవనాన్ని నిర్మించుకుందాము తెలుగు మహాసభలు అని చెప్పి దాని పేరు తెలుగు విజయం పెడతామా ఏం పెడతామనే సంగతి ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము. కానీ చేయడానికి మాత్రం ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉంది, నిర్ణయం కూడా తీసుకున్నట్టే లెక్క. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ సభల నిర్వహణకు ఎంపిక చేసిన అవిలాల చెరువును పరిశీలించారు. సభాస్థలంలో చేపట్టనున్న ఏర్పాట్ల నమూనాను రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితా ప్రసాద్, ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బలరామయ్య, టీటీడీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ ఆరోగ్యరాజ్, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావులు మిన్నీ మాథ్యూకి క్షుణ్ణంగా వివరించారు. పార్కింగ్, సభా ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న స్టాల్స్, ఇతర సౌకర్యాలను గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ తేదీ సమీపిస్తుండటంతో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నా సభస్థల సమీకరణ మినహా మరే పని జరగలేదు. అయితే ఏర్పాట్లపై గత కొద్ది రోజులుగా ఉన్నతాధికారులు, ప్రభుత్వం సుదీర్ఘ చర్చలు నిర్వహించినా పనులు మాత్రం మొదలు కాకపోవడంతో సభ నిర్వాహకులు అయోమయానికి లోనవుతున్నారు. ఒకరోజు సమయాన్ని కూడా వృధా చేయకుండా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లలో నిమగ్నం అవ్వాలని పలువురు సూచిస్తున్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్లను భక్తులకు విక్రయిస్తూ మోసం చేస్తున్న ముఠా గుట్టును తిరుమల పోలీసులు రట్టు చేశారు. 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 203 నకిలీ టికెట్లు, 60,900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ల విక్రయ ముఠాను టీటీడీ విజిలెన్స్ అధికారుల సహకారంతో తిరుమల 1 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నకిలీగా మార్చి గత కొంతకాలంగా భక్తులకు విక్రయిస్తూ టీటీడీ ఆదాయానికి గండి కొడుతున్న ఆంధ్ర బ్యాంక్ కి చెందిన 4 కాంట్రాక్ట్ ఉద్యోగులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. శరవణ, శంకర్, చంద్రమోహన్, కుమార్ ను విచారించగా వారి వద్ద నుండి 203 నకిలీ టికెట్లతో పాటు 60,900 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని విజిలెన్స్ అధికారులు 1 టౌన్ పోలీసులకు అప్పగించగా వారు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 20వ తేదీ నాటికి ఉపకార వేతనాల కోసం నూతన రెన్యువల్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం చిత్తూరు అంబేద్కర్ భవన్ లో ఎంపిక చేసిన ఎంపీడీఓ కళాశాలల ప్రిన్సిపల్ తో స్కాలర్షిప్ల మంజూరుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇప్పటి వరకు 77,644 మంది రెన్యువల్ చేసుకున్నారని తెలిపారు. నూతనంగా 6,817 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. వెంటనే మిగిలిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కొన్ని కళాశాలలకు 16 మంది ఎంపీడీఓలను పరిశీలకులుగా నియమించామని, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి లలితాబాయ్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి హేమచంద్ర, ఏఎస్డబ్ల్యూ, ఏబీసీడబ్ల్యూలు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి కాలేజీ ప్రిన్సిపల్స్ తోటి సంబంధిత ఆ కాలేజీలో ఎవరైతే ఈ స్కాలర్షిప్ చేస్తారో ఆ గుమస్తాల సూపరింటెండెంట్ తోటి
అలాగే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్గా నియమింపడ్డారో ఎండిఓలతోటి ఈరోజున అంబేద్కర్ భవన్లో మరి స్కాలర్షిప్స్ మీద ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి చిత్తూరు డివిజన్లో ఉన్నటువంటి అన్ని కాలేజీ ప్రిన్సిపల్స్ అలాగే సంబంధిత వెరిఫికేషన్ ఆఫీసర్ మండల లెవెల్ ఆఫీసర్స్ కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా 20వ తారీఖు నుంచి రెన్యువల్ స్కాలర్షిప్స్ వెరిఫికేషన్ కోసం వాళ్ళకి సంబంధిత గైడ్లైన్స్ ఇవ్వడం కోసం ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము. చిత్తూరులో జరుగుతున్న పైకా హాకీ పోటీలు గురువారంకు ముగిశాయి. గత వారం రోజుల నుండి చిత్తూరు మెసానికల్ మైదానంలో 7 క్రీడా అంశాలకు సంబంధించి క్రీడా పోటీలు జరిగాయి. అందులో హాకీ క్రీడా పోటీలు 14, 15వ తేదీ జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా 5 జోన్లు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో సెమీఫైనల్స్ లో మదనపల్లె వర్సెస్ చిత్తూరు, చంద్రగిరి, పుత్తూరు టీంలు పాల్గొన్నాయి. ఈ పైకా క్రీడల్లో 1948 మంది క్రీడాకారులు పాల్గొనగా గెలుపొందిన క్రీడాకారులకు నగదు సర్టిఫికేట్ ను అందజేయడం జరుగుతుందని కోచ్ మురళి తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి భయంతో చికెన్ ధరలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. కోడిగుడ్డు ధరలు కూడా తగ్గిపోతూ ఉంది. దీంతో కోళ్ల రైతులు నష్టాలు చవి చూడాల్సి వస్తోంది. గత కొన్ని నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో టర్కీ కోడికి బర్డ్ ఫ్లూ ఉందని తెలిసింది. ఈ వ్యాధి మిగిలిన బాయిలర్స్, లేయర్, మదర్ బ్రాయిలర్స్ తదితర వాటికి కూడా వ్యాధి లక్షణాలున్నాయని భావించి కర్ణాటక రాష్ట్ర ప్రజలు కోడి మాంసం, గుడ్డు తదితర వాటిని కొనుగోలు చేయటం మానేశారు. దీంతో అక్కడి కోళ్ల రైతులు కోడికి 20 రూపాయలు ధర కట్టి ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రానికి పంపేయడం జరుగుతోంది. దీంతో కోడి మాంసం 70 రూపాయలు, కోడిగుడ్డు 100కు 270 రూపాయలు ధర పలుకుతోంది. చిత్తూరు జిల్లా కోళ్ల పరిశ్రమకు పెట్టింది పేరు. ధరల నేపథ్యంలో హెచ్చరీస్లో పిల్లల ఉత్పత్తికి 2 నెలల విరామం ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న కోళ్లను విక్రయించే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. జిల్లాలో లేయర్ కోళ్లు సుమారు 45 లక్షలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కోడి మాంసాన్ని ఇతర రాష్ట్రాలకు జిల్లా నుండి సుమారు 500 టన్నులు ఎగుమతి చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో 5 జిల్లాల నుండి కోడిగుడ్లు సరఫరా అవుతోంది. అయితే బర్డ్ ఫ్లూ వదంతులతో మాంసం, గుడ్డు ధరలు పతనం అవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దీపావళి పండుగకు 70 రూపాయలకు కోడి మాంసం అమ్మడం ఇదే ప్రప్రథమమని దుకాణదారులు అంటున్నారు. అధికారులు నిజానిజాలు తేల్చి కోళ్ల పరిశ్రమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మాతృభాష తెలుగు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం, తెలుగుదనం ఇనుమడింపజేసేలా ప్రపంచ తెలుగు మహాసభల విజయానికి తోడ్పాటును అందిద్దామని జిల్లా కవులు, కళాకారులు ప్రతినబూనారు. డిసెంబర్ 27, 28, 29 తేదీలలో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకొని గురువారం స్థానిక మహతి ఆడిటోరియం ప్రాంగణంలోని సాహితీ భవన్లో జిల్లా కవులు, కళాకారుల ఇష్టాగోష్ఠి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గనుల భూగర్భ శాఖ మంత్రి గల్లా అరుణకుమారి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు రాళ్లబండి కవితా ప్రసాద్ వ్యవహరించారు. ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో జిల్లాకు చెందిన కవులు, కళాకారులు మాతృభాష తెలుగు పరిరక్షణకు సంబంధించిన సలహాలు, సూచనలను ప్రపంచ తెలుగు మహాసభల నిర్వాహకులకు విన్నవించారు. 2030 కల్లా తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశాలు లేకపోలేదని ప్రపంచ మేధావి వర్గం హెచ్చరిస్తున్న విషయానికి మంత్రి గల్లా అరుణకుమారి దృష్టికి తెచ్చారు. దీనికి కారణం అధికారంలోకి వచ్చే ప్రభుత్వాల నిర్వాకమేనని, దీనిని సవరించుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందని సూచించారు. అంతేకాక మాతృభాషపై దృష్టి సారించకపోగా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాశ్చాత్య పోకడలకు బానిసలైన ఆంధ్రులు తెలుగు భాషపై వివక్షత చూపుతూ పరభాషా వ్యామోహంలో పడుతున్నారని పేర్కొన్నారు. దీని నుంచి తెలుగు ప్రజలను బయటపడవేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థల వల్ల తెలుగు భాషకు పెను ప్రమాదం పొంచి ఉందని, దీనిపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్లో జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేయడానికి తన వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీవారి దేవేరి అలవేలు మంగమ్మ సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. జగన్మాత శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 6వ రోజైన గురువారం అమ్మవారు సర్వభూపాల వాహనంపై కొలువుదీరి వేణుగోపాల అవతారంలో భక్తులను కటాక్షించారు. ఈ అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నది భక్తుల విశ్వాసం. అంతకుముందు అమ్మవారి ఉత్సవాలను వాహన మండపానికి వేంచేపు చేసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించారు. విశేష అలంకార శోభితురాలైన అమ్మవారిని సర్వభూపాల వాహనంపై ఆసీనుల్ని చేసి తిరుచానూరు మాడవీధులలో ఊరేగించారు. గజ, తురగ, వృషభ పదాతి దళాలు ముందుకు సాగుతుండగా కోలాటాలు, చెక్క భజనలు, వివిధ వేషధారణలు, జియర్ల వేదఘోష, మంగళ వాయిద్యాల నడుమ అలిమేలు మంగమ్మ వాహన సేవ అత్యంత రమణీయంగా ముందుకు సాగింది.
ఈ వాహన సేవలో టీటీడీ పాలక మండలి సభ్యులు, ఉన్నతాధికారులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించి కరెంటు కోతలు ఎత్తివేయకపోతే మరో బషీర్బాగ్ ఉద్యమాన్ని చవిచూడవలసి వస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ గురువారం సిపిఐ నాయకులు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని గ్రీన్ అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాలలో ప్రజా అభిప్రాయాలు, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అపార్ట్మెంట్స్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలతో, కరెంటు కోతలతో తాము సతమతమవుతున్నామని అక్కడి ప్రజలు సిపిఐ నాయకుల దృష్టికి తెచ్చారు. తమ జీవిత కాలంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని వారు వాపోయారు. సంతకాల సేకరణ కార్యక్రమం అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు సిటీ ఛానల్తో మాట్లాడుతూ 2009లో ఉచిత విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. అధికార ప్రభుత్వ విధి విధానాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల తీరు మారకపోతే మరో బషీర్బాగ్ ఉద్యమాన్ని చవిచూడక తప్పదని ఆయన హెచ్చరించారు. అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, తిరుపతి లాంటి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు వస్తున్న జీతభత్యాలతో చూసుకుంటే జీతాన్ని మొత్తం బాడుక్కి ప్లస్ కరెంట్ ఛార్జీకే సరిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. దీనిపైన ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన కరెంట్ ఛార్జీ తగ్గించాలా, కరెంటు కోతని ఎత్తివేయాలా, నిరంతర కరెంటు ఇవ్వడానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందించుకొని ప్రజలకి కరెంటు సౌకర్యం కల్పించమని చెప్పేసి ప్రజానీకం తరపున, కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మరొక బషీర్బాగ్ లాంటి పోరాటాలకి సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు సిద్ధమవుతాయని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. అంతకుముందు అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల తాము తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి తమపై మోయలేని భారం మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. బాగా పెంచేశారు విపరీతంగా. 350, 250 ఉండేవి ఇప్పుడు 1200, 1000, 1500, 2000 కూడా వస్తున్నాయి. దీని గురించి కొంచెం మీరంతా ఆలోచించి ఒక అభిప్రాయానికి రావాలని మా ఉద్దేశం. తగ్గిస్తే ఇంకా మంచిది. గృహిణులు మేము ఈ విధంగా కరెంటు కోత పెడితే ఎలాగని మేము అడుగుతున్నాము. గ్యాస్ ఒకటి 6 సిలిండర్లు ఇస్తారట. కనీసం 12 అన్నా ఇవ్వకపోతే నెలకు ఒకటి చొప్పున మేము ఎలా గడపాలి? ఇది తిరుపతి పుణ్యక్షల యాత్రాస్థలం. వచ్చే పోయే చుట్టాలు, బంధువులు మాకు అసలు ఎంత ఊపిరాడకుండా ఉంటాయో ఇంట్లో పనులు. ఆ విషయం మీరంతా గమనించాలి. మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడితే బాగుండదు. అలాగే గ్యాస్ సిలిండర్ల కేటాయింపులో కుదింపు, రాయితీలలో కోత విధించి ప్రజలను అయోమయంలో పడేశారని వాపోయారు. తమ జీవిత కాలంలో ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించి కరెంట్ కోతలను ఎత్తివేయకపోతే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కువ డిపాజిట్ చేయమని కరెంట్ వాళ్ళు మొదలుపెట్టారు. మళ్ళీ కట్టమని. గ్యాస్ విషయంలో వస్తే 6 సిలిండర్లు ఇస్తున్నారు. 6 సిలిండర్లు ఎట్టి పరిస్థితుల్లో సరిపోవు. కనీసం 10 నుంచి 12 సిలిండర్లు ఖచ్చితంగా కావాల్సిందే. అంత లేనిది మనకు కష్టము. టౌన్లో లాంటి పల్లెల్లో ఉండే విలేజెస్లో అన్న అయితే ఎక్కడో కట్టెలు గిట్టెలు తెచ్చుకునేవాళ్ళు. టౌన్లలో అయితే ఏమి తెచ్చుకోలేరు కదా. ఎక్కడికి పోయి తెచ్చుకుంటారు? కిరోసిన్ ఇవ్వకపోయి, గ్యాస్ ఇవ్వకపోయారు. అంటే ఆ సర్వీస్లో నేను చూడడం ఈ గవర్నమెంట్ ఇట్లా ఫెయిల్ అయింది నేను ఇంతవరకు చూడలేదు. నా 47 ఇయర్స్ సర్వీస్లో ఇంత రాజకీయ అనుభవం ఉన్నది, కానీ నేను ఇంతవరకు ఏ గవర్నమెంట్లో చూడలేదు. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి రైతుకు సాగు భూమిని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. 2 రోజుల పాటు జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం గురువారం తిరుపతి సుందరయ్యనగర్లోని సిపిఎం కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు తమ్మినేని వీరభద్ర, మాజీ శాసనసభ్యులు పాటూరు రామయ్య, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసరెడ్డి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ హాజరై కమ్యూనిస్టుల పతాకాన్ని ఆవిష్కరించి అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేద్దాం, భూ పోరాటాలను సాగిద్దాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ సంఘం కార్యదర్శి వెంకట్ మాట్లాడుతూ తిరుపతిలో 2 రోజుల పాటు జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో
భూ ఉద్యమాలను తిరిగి కొనసాగించాలనే తీర్మానం చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ నుండి మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిన 26 జీవోలను వెంటనే రద్దు చేసి ప్రభుత్వం కేటాయించిన భూములు స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు, రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు, ప్రతి రైతులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 2 నెలల వ్యవధిని ఇస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించుకుంటే భూ స్వాధీన ఉద్యమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాలను దిగ్బంధిస్తామని, ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంశీకృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, వెంకటరత్నం, జయచంద్ర, వెంకటేశ్వర్లు, జనార్దన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు భూములు కేటాయిస్తూ 26 జీవోలు ఇచ్చారు. ఆ జీవోలన్నింటినీ రద్దు చేయాలి. కేటాయించబడ్డ భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అవి పేదలకు పంచాలి. సాగు భూమి పనికొస్తే సాగు భూమి లేదా ఇళ్ల స్థలాలకి పంచాలన్న ప్రధాన డిమాండ్ ఈ కార్యవర్గంలో మేము చర్చిస్తూ ఉన్నాం. ఈ రెండోది, కోనేరు రంగారావు గారు భూ కమిటీ వేసి ఆయన చేసిన సిఫారసు ఏమిటంటే రాష్ట్రంలో 50 రకాల భూములు 50 లక్షలకు పైగా ఉన్నాయి. ప్రతి పేద కుటుంబానికి ఎకరం ఇవ్వచ్చు, అలాగే ఇంటి స్థలాన్ని కూడా ఇవ్వచ్చు అని పేర్కొనటం జరిగింది. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అలాగే ప్రభుత్వ భూములన్నింటినీ కనుక పేదలకు పంచకపోతే జనవరి నుంచి మేమే ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగి 2007లో ఏ పద్ధతిలో అయితే భూములు ఆక్రమించుకున్నామో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో భూములు ఆక్రమించుకునే భూ స్వాధీన ఉద్యమాన్ని కూడా మేము చేపట్టాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రపంచ తెలుగు మహాసభలలో గిరిజన కళాకారులకు సముచిత స్థానం కల్పించాలని జీవీఎస్ అధ్యక్షులు శంకర్ నాయక్ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మహాసభల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం తిరుపతికి విచ్చేసిన రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కెవి రమణాచారిని కలిసి జీవీఎస్ కార్యకర్తలు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాసభలలో గిరిజన కళాకారులను ఆహ్వానించి నాగరికతకు నిలయమైన గిరిజన సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించాలని రమణాచారికి విన్నవించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంఘమిత్ర సేవా సంస్థ, బహుజన హక్కుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా సామగ్రిని, పుస్తకాలను పంపిణీ చేయడం జరిగిందని నిర్వాహకులు అమర్నాథ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట పంచాయతీ పరిధిలోని ఉప్పరపల్లిలో ఆ కాలనీ అభివృద్ధి సంఘం, బాలల సంక్షేమ సంఘం సమావేశాన్ని నిర్వహించి ఆ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రీడా సామగ్రిని, పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ జయచంద్రారెడ్డి చేతుల మీదుగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చలపతి, కౌసల్య, శివశంకర్, విద్యార్థులు పాల్గొన్నారు. జాతీయ బాలల దినోత్సవ వేడుకలను కేశవరెడ్డి విద్యాసంస్థలో ఘనంగా నిర్వహించినట్లు ఆ విద్యాసంస్థ అధినేత కేశవరెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం స్థానిక కేశవరెడ్డి పాఠశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పోటీలు నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసినట్లు ఆ విద్యాసంస్థ అధినేత కేశవరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నెహ్రూ స్ఫూర్తితో విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకుని సమాజ సేవకు అంకితం కావాలని ఆయన సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 40,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 37 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనంకు వెళ్లే భక్తులు 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 13 గంటల సమయం, దివ్యారామ దర్శనంకు వెళ్లే భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 5 గంటల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 96, 100 రూపాయల గదులు 32, 500 రూపాయల గదులు 17, 600 రూపాయల గదులు 7 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 112, వసంతోత్సవం టికెట్లు 286, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 307 ఉన్నాయి. అందుబాటులో ఉండే సేవా టికెట్లను శుక్రవారం విజయ బ్యాంకులో పొందవచ్చు. తిరుపతి గోల్డెన్ జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 2,976 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 31,830 రూపాయలుగా ఉంటుంది. వెండి 1 కిలో ధర 62,015 రూపాయలు కాగా వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 66 రూపాయల 40 పైసలుగా ఉంటుంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్ర పర్వంగా కొనసాగుతున్న తిరుచానూరు బ్రహ్మోత్సవాలు. సర్వభూపాల స్వర్ణరథంపై కటాక్షించిన పద్మావతి అమ్మవారు. గోవిందనామ స్మరణలతో మార్బ్రోగిన తిరువీధులు. ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ ఏర్పాట్లకు చిహ్నంగా అంతర్జాతీయ స్థాయి ఆడిటోరియం నిర్మాణానికి శంకుస్థాపన. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విన్నీ మాథ్యూ వెల్లడి. ఉన్నతాధికారులతో సమీక్ష. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులు. 4 ఆంధ్ర బ్యాంక్ కాంట్రాక్టు సిబ్బంది అరెస్ట్. 60,900 రూపాయల నగదు స్వాధీనం. కేటాయించిన భూములను స్వాధీనం చేసుకోండి, పేద ప్రజలకు పంపిణీ చేయండి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. భూ స్వాధీన ఉద్యమానికి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.